కల్పించి మీ అన్నయ్య అనట్లేదే. మీ అన్నయ్య చేసిందే కదా చెప్తున్నాను. ప్రతోడు నా భర్త మీద పట్టమే ఫ్యాషన్ అయిపోయింది. ఈయనొకడు వీళ్ళకి తగ్గట్టుగానే ఉన్నాడు. మా అన్నయ్యని మీరెంత చీప్గా చూసినా నా దృష్టిలో మా అన్నయ్య గొప్పవాడే. నా గురించి గొప్పగా అనుకుంటున్నావు కదమ్మా, అది చాలు. రోడ్డున పోయేటప్పుడు చాలా కుక్కలు మొరుగుతాయి, అలానే అనుకుని వదిలే అమ్మా. ఏం వాగుతున్నావు? నేను కుక్కనా? అసలు నిన్నానాలే. నీకోసం వచ్చి అడ్డమైన వాళ్ళతో మాటలు పడాల్సి వస్తుంది. ఎవరైనా అంటేనే అంటారు. మనమిచ్చే విలువను బట్టే మనకి విలువిస్తారు. విలువే లేనోడికి నేనెందుకు విలువిస్తాను? బావా, ఆవేశపడకండి. ఇది గొడవలు పడే సమయం కాదు. మీరు తండ్రి కాబోతున్నారన్న ఆనందంలో ఉండాలి. ఆ సంతోషంలో కదా మనం అందరం ఉండాలి. ఇక్కడికొస్తే ఏ సంతోషమూ ఉండదు. ఈ క్రిమినల్ కనిపిస్తేనే నాకు చిరాకొస్తోంది. అప్పుడు నేను అంటా, ఇంట్లో మీ నాన్ననే క్రిమినల్ కనపడుతూ ఉంటే నాకు చిరాకు, కోపం అన్ని వస్తున్నాయి. నువ్వు మా నాన్ననేంత దానివా? మీరు మా అన్నయ్య నాన్నెంత గొప్పోళ్ళయ్యారా? మాధురి! అవును అవును అవును. మా అన్నయ్య ఏదో తెలుసో తెలియక పొరపాటు చేస్తే దాన్ని సాకుగా చూపిస్తూ నన్ను నా పుట్టింటికి శాశ్వతంగా దూరం చేయాలని చూస్తే నేను ఊరుకోను. ఏం చేస్తావు? మీరు అదే ధోరణిలో ఉంటే నేనేమైనా చేస్తాను. ఏం వాగుతున్నావే? ప్రెగ్నెంట్ అనే ఇది కూడా లేకుండా నా చెల్లెళ్ళే కొట్టాలని చూస్తావా? బుద్ధి లేని వాడిలా ప్రవర్తిస్తున్నావు. మా చెల్లెలి మీద చేయి చేసుకోవాలంటే ఈ ఇద్దరి అన్నల్ని ముందు నువ్వు దాటాలి. ముందు నువ్వు దాటాలి. ముందు నువ్వు దాటాలి. జాగ్రత్త. నేను మిమ్మల్ని తప్పుగా అనట్లేదు. కొంచెం మా ఆవేదనను కూడా అర్థం చేసుకోండి అంటున్నాను, అంతే. అవును బాబు, మమ్మల్ని కూడా దృష్టిలో పెట్టుకోండి. కన్న కూతుర్ని చూడకుండా మేం కూడా ఉండలేం కదా. వదినా, మీరైనా పెద్ద మనసు చేసుకుని బాబుకి చెప్పండి. దయచేసి నా కూతుర్ని పుట్టింటికి దూరం చేయబాకండి. సరే వదినా, కాకపోతే ఒక కండిషన్. ప్రెగ్నెన్సీతో ఉంది కదా, ఫంక్షన్లు అవి ఇవి చేస్తారు కదా. ఏ ఫంక్షన్లోనూ యువరాజ్ కనిపించకూడదు. యువరాజ్ కనిపించకూడదు. ఏంటి అలా చూస్తున్నారు? మా అమ్మ చెప్పిందే ఫైనల్. అలా అయితేనే మీరు అడిగిన దానికి నేను అంగీకరిస్తాను. ఇది మరీ దారుణం బాబు. చెల్లెలంటే వాడికి పంచ ప్రాణాలు. ఫంక్షన్ లో ఉండకూడదంటే ఎట్టా? అయితే మాధురి మీ ఇంటికి రాదు. మర్చిపోండి, మర్చిపోండి, మర్చిపోండి. లేదు బాబు, మీరు చెప్పినట్టే చేస్తాం. నా కూతురికి జరిగే ఏ ఫంక్షన్లోనూ యువరాజు ఉండడు. యువరాజు ఉండడు. యువరాజు. ఓకే మామయ్య, అలా అయితే మాకు ఇంకేం ప్రాబ్లం లేదు. ఇక వెళ్దామా మాధురి? అమ్మా మాధురి, ఇక నీకు రావడానికి ఏ ఇబ్బంది లేదుగా. ఇక నువ్వు సంతోషంగా వెళ్ళరా అమ్మా, వెళ్ళు. సంతోషంగా ఉండండి బాబు. అలాగే మామయ్య. రామాధురి వెళ్దాం. వెళ్ళమ్మా.
అమ్మే వెళ్ళిరమ్మా, జాగ్రత్త. ఇలాంటి క్రిమినల్స్ ఉన్న ఇంటితో మాకు కనెక్షన్ ఉండకూడదనే ఉద్దేశంతోనే మన మధ్య ఉన్న సంబంధాన్ని తెంచుకోవాలి అనుకున్నాం. ఏంది బా అట్ట ఒప్పేసుకుని ఉండవు? మరి ఇంకేం చేయమంటావు? వీడి కోసం మాధురి జీవితాన్ని నాశనం చేయనా? నా బిడ్డ కన్నీళ్ళని చూడనా? తన ఫంక్షన్లన్నీ మన చేతుల మీద జరిపించడమే నాకు ముఖ్యం. వీడు లేకపోయినా నాకు పర్వాలేదు, వీడు లేకపోయినా నాకు పర్వాలేదు, వీడు లేకపోయినా నాకు పర్వాలేదు. యువరాజ్, ఫంక్షన్ ఇప్పుడప్పుడే ఏం చెయ్యం కదా, ఏం చేయాలో అప్పుడు చూద్దాం. నాకు మాత్రం ఒకటి బాగా నచ్చిందిరా. సందర్భం కరెక్ట్ కాకపోయినా మీరిద్దరూ అన్నదమ్ముల్లా కలిసి ఒకే మాట మీద నిలబడితే ఎంత ధైర్యంగా ఉంటుందో మొదటిసారి చూశాను. మీరిద్దరూ మనస్ఫూర్తిగా కలిసిపోయే రోజు కోసం కోటి ఆశలతో ఎదురు చూస్తున్నాను. మీరు కలిసి ఉంటే ఎంత బాగుంటుందిరా, చాలా బాగుంటుంది. అది జన్మకి జరగదులేక. ఎట్టోలే మాధురి సమస్య సద్దుమణిగుండాది. ఇక అర్జెంటుగా ఆశ్రమానికి పోయి రావాలా?